బ్రెడ్ గులాబ్ జామ్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. నేను ఇక్కడ వైట్ బ్రెడ్ని 8 ముక్కలు తీసుకొని వాటి అంచులు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ఈ విధంగా 4 ముక్కలుగా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలని కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి. పాలు ఎక్కువ అవసరం ఉండదండి, కొద్దిగా అయితే సరిపోతుంది, చూసి వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చేత్తోనే ఈ విధంగా చిన్న ఉండలుగా చేసేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత మీడియం హీట్లో ఉన్నటువంటి ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక గిన్నెలోకి 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్ళని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ జిగురు పాకం వచ్చేదాకా బాయిల్ చేసేసుకోండి. ఇలా జిగురు పాకం రాగానే అందులోకి 1 యాలక్కాయ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గులాబ్ జాములు కూడా వేసుకొని మూత పెట్టి 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోండి. 2 గంటల పాటు తీసి చూసారనుకోండి, బ్రెడ్ గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది.